IVCCSEAP. ఈ వీడియోలో మనం డేటా టైప్స్ యొక్క సైజ్ జావాలో మనం ఎలా తెలుసుకోవచ్చు. డేటా టైప్స్ డెమో అండి, జస్ట్ డేటా టైప్స్ డెమో. మనం ఆల్రెడీ డేటా టైప్స్ అంటే ఏంటి అనేది థియరిటికల్గా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ డేటా టైప్స్ ని మనం ఏ విధంగా ఇక్కడ చూడాలి అంటే మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది మనం ఈ ప్రోగ్రామ్ అయితే చూద్దాం. సో డేటా టైప్స్ కంపల్సరీగా ఎంత మెమరీ తీసుకుంటుంది అనేది కూడా ఇక్కడ మనము సింపుల్ గా ఈ ప్రోగ్రామ్ ద్వారా చూద్దామండి. దిస్ ప్రోగ్రామ్ ఈస్ డెమో ఆఫ్ డేటా టైప్స్ అంటే డేటా టైప్స్ యొక్క డెమో అనమాట. ఓకే, ఎనీ ప్రోగ్రామింగ్ మన జావా అయితే కంపల్సరీగా ప్యాకేజ్ స్టేట్మెంట్ తో స్టార్ట్ అవుతుందండి. సో అన్ని స్మాల్ లెటర్స్ ఉండాలి, నో నీడ్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్. ఇంపోర్ట్ java.io. స్టార్ తర్వాత ఇంపోర్ట్ java.eang.star ఫైనల్ గా ఇంపోర్ట్ java.util.star. స్టార్ మీన్స్ ఆల్ అని అర్థం అండి. సో ఈ మూడు ప్యాకేజెస్ మనకు ఈ ప్రోగ్రామ్ అయితే అవసరం అయితే ప్రోగ్రామ్ నీడ్ అవసరాన్ని బట్టి మనం ప్యాకేజెస్ అనేవి తీసుకోవాలి. సో ఇప్పుడు మనం ఆలస్యం చేయకుండా అంటే ప్రోగ్రామ్ స్ట్రక్చర్ కూడా మనము ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రోగ్రామ్ స్ట్రక్చర్తో పాటు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తే మీకు ఐడియా వస్తుంది. సో ఎనీ ప్రోగ్రామ్ మస్ట్ స్టార్ట్స్ విత్ క్లాస్. ఇది దేనికోసం మనం తెలుసుకుంటున్నాం అంటే సైజ్, ప్రిమిటివ్ డేటా టైప్స్ యొక్క సైజ్ తెలుసుకోవడానికి. సైజ్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా టైప్స్. కొద్ది క్లాస్ నేమ్ పెద్దగా ఉంటుందని నేను ప్రిమిటివ్ అని ఇచ్చానంటే ఓకే. ఎంటర్ ఓపెన్ పారాంథసిస్ ట్యాబ్. ఇక్కడ మళ్ళీ మనము ఒక మెయిన్ మెథడ్ తీసుకోవాలి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ స్ట్రింగ్ args ఆఫ్ బిగిన్. ఇందులో సింపుల్ గా మనము వేరియబుల్స్ అవసరం లేదు, డైరెక్ట్ గా మనం ఇక్కడ సైజ్ ఎంత ఆక్యుపై చేస్తుంది అనేది డెమో కాబట్టి డైరెక్ట్ గా ఎవరి ప్రోగ్రామ్ లో మనము సిస్టమ్ అవుట్పుట్ స్టేట్మెంట్ తీసుకుంటాం. సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ ఆఫ్ సైజ్ ఆఫ్ బైట్. మొదటిది బైట్ మనకు డేటా టైప్ అండి. సో బైట్ ప్లస్ అనేది కన్కాటినేషన్ సింబల్. ఇక్కడ మనకు బిల్ట్ ఇన్ డేటా ఉంది, అది మనకి తిరిగి రేట్ ఎందుకనంటే ఇది మనకు బిట్స్ రూపంలో డేటా అవుట్పుట్ లో వస్తుంది. సో బిట్స్ రూపంలో అంటే బిట్స్ పెద్దగా ఉంటాయి, కరెక్ట్ గా అర్థం కాదు కాబట్టి బైట్స్ రూపంలో మనకు అవసరం కాబట్టి బై 8 లో మనం డివైడ్ చేస్తున్నాం బైట్స్. ఓకే, ఈ స్టేట్మెంట్ ద్వారా మనము బైట్ యొక్క సైజ్ ఎంత తీసుకుంటుంది అనేది ఇక్కడ మనం షార్ట్ ఇంట్ అలాగంటా ఉంటే షార్ట్ 8. ఇక్కడ సైజు స్మాల్ కాదు క్యాపిటల్ లెటర్స్ తీసుకోవాలి. ఇదే మనం సింటాక్స్ అంటాం, ఇది ఇలాగే ఫాలో అవ్వాలండి. సైజు ఇక్కడ కూడా హియర్ ఆల్సో అంటే క్యాపిటల్ లెటర్స్ సైజ్. క్లాస్ మనం డబుల్ కోట్స్ లో ఏమిస్తే అది అలాగే ప్రింట్ అవుతుందండి. క్లాస్. ఓకే, ఇప్పుడు ఇది సేవ్ చేద్దాం. ఏ ఫోల్డర్లో అయినా అయితే సేవ్ చేయొచ్చు. పీసీ మై కంప్యూటర్లో ఈ డ్రైవ్లో అలాగా మనం సేవ్ చేస్తున్నామండి. ఇక్కడ ఈ డ్రైవ్లో ఒక న్యూ ఫోల్డర్ తీసుకొని న్యూ ఫోల్డర్లో స్మాల్లోనే ఇవ్వాలి. సైజ్ ఆఫ్ ప్రిమిటివ్ ఒకసారి చూసుకోండి. సైజ్ ఆఫ్ ప్రిమిటివ్ డాట్ జావా. ఎప్పుడు సింపుల్గా రన్. ఇందులో సిఎండి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనము డి డ్రైవ్ ఓపెన్ చేయాలి. ఇందులో సిడి కమాండ్ ఉపయోగించి జావా డెమో ఫోల్డర్ని అయితే ఓపెన్ చేయాలి. ఎక్కడైతే మనం సేవ్ చేసామో అది ఓపెన్ చేయాలంటే తర్వాత ఇందులో ఇప్పుడు మనము ప్రోగ్రామ్ని కంపైల్ అండ్ ఎగ్జిక్యూట్ చేయాలి.
కంపైల్ చేయాలనంటే జావా సి ద కమాండ్ ప్రోగ్రామ్ నేమ్ సైజ్ ఆఫ్ ప్రిమిటివ్ డాట్ జావా. జావా ప్రోగ్రామ్ అయితే కంపైల్ చేద్దాం. ముందుగా మనం కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ చేయాలి. రన్ సిఎండి. ఇందులో మనం డీ ప్రోగ్రాంలో మనం డేటాని సేవ్ చేసాం కాబట్టి డీకోలా సిడి జావా డెమో జావా సి ద కంపైలేషన్ కమాండ్ జావా సి రావడం జరిగింది. వేరియబుల్ కమాండ్ పాయింట్ సింబల్ క్యారెక్టర్. ఓకే, ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటుంది, మినిమైజ్ చేసి నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి ఇందులో క్యారెక్టర్ అలాగే తీసుకోండి. మా గైడ్ సేవ్ చేసి ఇప్పుడు మా గైడ్ కంపైల్ చేయడానికి ట్రై చేయండి. కంపైల్ జావాసి సైజ్ ప్రిమిటివ్. ఓకే, సక్సెస్ఫుల్గా కంపైల్ అయిపోయింది. ఎలాంటి ఎర్రర్స్ అయితే లేదు, సక్సెస్ఫుల్ కంపైల్ అయిపోయింది. ఇప్పుడు జావా ఇక్కడ మనము ఎగ్జిక్యూషన్ చేయడం. జావా సైజ్ ఆఫ్ ప్రిమిటివ్ జావా ప్రిమిటివ్ చేస్తాను. మీరు గమనించవచ్చు సైడ్ ఆఫ్ ఓపీ బైట్ 1 బైట్స్ అండి, సైజ్ ఆఫ్ షార్ట్ 2 బైట్స్, సైజ్ ఆఫ్ ఇంటీజర్ 4 బైట్స్, సైజ్ ఆఫ్ ఫ్లోర్ 4 బైట్స్, డబుల్ 8 బైట్స్, సైజ్ ఆఫ్ క్యార్, డేటా టైప్ 2 బైట్స్ అనేది మెమరీ అనేది ఇక్కడ ఆక్యుపై చేస్తుంది. ఓకేనండి, ఇది జావా డేటా టైప్స్ యొక్క డెమో. అర్థమైందని అనుకుంటున్నాను. ఓన్లీ కేవలం మన సైట్ ఎంత ఆక్యుపై చేస్తుంది అనేసి మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. డేటా టైప్స్ మన ప్రతి ప్రోగ్రాంలో కూడా ఇది ఉపయోగిస్తుంటాము. ఇక్కడ అదండి బైట్ అనేది 1 బైట్ ఆఫ్ మెమరీ తీసుకుంటుంది, క్యారెక్టర్ అనేది ఇక్కడ 2 బైట్స్ ఆఫ్ మెమరీని ఆక్యుపై చేస్తుంది. ఓకే, ఇంకా ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మాకు ఈ కమెంట్ రూపంలో తెలియజేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.